ఏం బాబు, మనం కూడా ఇలాంటి కార్ కొని ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా? ట్రావెల్స్? ఓ తప్పకుండా పెడదాం. నువ్వు ఆల్రెడీ పెట్టిన టైలరింగ్ యూనిట్, చిట్ ఫండ్ కంపెనీ సూపర్ సక్సెస్ కదా, దీన్ని ఓ పట్టు పడదాం. ఓకే, నేను సీరియస్ గానే అడుగుతున్నాను, తమాషా చేయకు. సరే ఆలోచిద్దాం. ముందు ఒక కార్ కొందామా? ఒక్కటి కాదు, 5 కార్లు. ఆలోచన గొప్పగా ఉండాలి బాబు. వసుంధర ట్రావెల్స్. 5 ఏసీయే కదా మరి? అందులో ఒక టాక్సీ నువ్వు డ్రైవ్ చేస్తావా? చిచి, నేను ఆఫీస్ లో ఉంటాను. అకౌంట్స్ చూస్తాను, కస్టమర్ కాల్స్ అటెండ్ చేస్తాను, అప్పుడప్పుడు సర్ప్రైజ్ గా వెళ్తాను డ్రైవర్ ని చెక్ చేయడానికి. అందులో కార్లో నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తారా? అదేం కుదరదు, నాకు కస్టమర్సే ముఖ్యం. నువ్వు ఎప్పట్లా మీ డాడీతోనే వెళ్ళు. ఏంటమ్మా 5 కార్లు ఉండగా నేను బైక్ మీద వెళ్ళాలా? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తారు. చూడు, ఈ కార్లు కొన్నది ట్రావెల్స్ కి, బిజినెస్ బాగా డెవలప్ అవని. ఆ తర్వాత మన యూస్ కోసం మనం ఇంకో కార్ కొనుక్కుందాం. ఓకే? వసు ఏదో ఆశపడి అడిగాడు, అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా. కుదరదని చెప్పానా? అదే టైం కి కస్టమర్ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి నేనేమని చెప్పాలి? అమ్మా, దిస్ ఇస్ అన్ఫేర్. నీ పద్ధతి ఏం బాలేదు వసు. ఏదో ఆశపడి అడిగాడు, అట్లీస్ట్ ఒక్కరోజైనా. ఒక్క బిడ్డ వాడికంటే ముఖ్యమా కస్టమర్స్? ఇలా చూడు బాబు, నాకు కస్టమర్సే ముఖ్యం. అప్పుడే బిజినెస్ డెవలప్ అవుతుంది. ఏం డ్రైవర్, నేను చెప్పింది కరెక్టే కదా? అదంతా కరెక్టే మేడం, కానీ లేని కార్ల కోసం మీరు ఇలా గొడవ పడడం అంత కరెక్ట్ గా లేదు. ఎక్కువ ఆగుతున్నాడు, మన కంపెనీకి సెట్ అవ్వడు. అమ్మా, పెద్దమ్మా. అమ్మా, సారీ. హలో అక్క, మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాం. సరే రండి. గృహప్రవేశ ఇన్విటేషన్ ఇవ్వడానికి మన ఏరియాకే వచ్చారంట. ఇది మ్యూజికల్ చైర్. ఓ మ్యూజికల్ చైరా? ఇది సింగింగ్ కాంపిటీషన్. చాలా ఆపరా. ఏంటి విజయ్, ఇంకా టీవీ రిపేర్ చేయించలా? లేదు మామయ్య, రీప్లేస్మెంట్ అడిగాను. తాతయ్య, కస్టమర్ కేర్ లో పాపం డాడీని ఎవరు కేర్ చేయడం లేదు. ఓవర్ గా మాట్లాడకరా మామయ్య. నేను కన్స్యూమర్ కోర్టుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఈ విషయానికి కోర్టు వరకు వెళ్తారా? మామయ్య, మన హక్కు కోసం మనం పోరాడి తీరాలి. 3 నెలలుగా హక్కు కోసం పోరాడుతూ ఉన్నాం. చివరిగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య ప్రయత్నమే మిగిలింది. దానికంటే టీవీని తగలెట్టొచ్చుగా. అంతలోనే ఇవన్నీ ఎలా చేసావే? అది ఎప్పుడు ఇంతే కదా. ఈ చురుకుదనం చదువులో చూపించుంటే మీలాగా బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం వచ్చుండేది. బజ్జీలు తీసుకోండి. తింటూనే ఉన్నానుగా. సిద్ధు, ఏరా, నువ్వైనా బుద్ధిగా చదువుతున్నావా లేక మీ అమ్మలాగేనా? తాతయ్య, నేను పెద్దవాడిని అయిన తర్వాత అమ్మలాగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏమిటి? మీ అమ్మలాగా బిజినెస్? అవును తాతయ్య, అమ్మ ఒక ట్రావెల్ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది. ఏమిటి? ట్రావెల్సా? ఏంటి ఇదంతా? ఏ తప్పే ఉంది? మీ బ్యాంక్ లో లోన్ ఇస్తారా? దేనికి? కార్లు కొనడానికి. 5 కార్లు. టీవీనే మెయింటైన్ చేయలేరు, ఇంకా కార్లు ఏం చేసుకుంటారు? ప్రతిదీ నీకు వేళాకోళమే కదా. నేను సీరియస్ గానే అడిగాను. ఇంటర్ ఎగ్జామ్సే వేళాకోళంగా తీసుకుంది, అది 3 సార్లు. ఇవ్వండి. ఉల్లిపాయ బజ్జీలు 2 తీసుకురా. వసు, ఇప్పుడు ఎందుకు ఇంత కోపం వచ్చింది? మరి ఎప్పుడు నాన్న నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు, అది సిద్ధు ముందు. ఆయన ఏం అబద్ధం చెప్పలేదుగా. నువ్వు ఏమైనా స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నావా? నేనేమైనా కావాలని ఫెయిల్ అయ్యానా? మొదటిసారి నాకు టైఫాయిడ్, రెండోసారి క్వశ్చన్స్ అని అవుట్ ఆఫ్ సిలబస్. మా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే సుబ్బలక్ష్మి కూడా ఫెయిల్ అయింది. మూడోసారి బాగా రాద్దామని అనుకున్నప్పుడు ఈ వేళకి గోరు చోటు వచ్చింది. అప్పుడు తాతయ్య వయసు పిల్లలు చదవటం, వేగ చుక్క పడవటం మన చేతుల్లో లేదని చెప్పి నా చదువు ఆపేశాడు. మిమిక్రీ మాత్రం బాగా చేస్తున్నావు. మరేంటి? అందుకని నువ్వు ఏమైనా మాట్లాడతావా? బిజినెస్ చేయడం అంటే అంత ఈజీయా? ఆల్రెడీ చిట్ ఫండ్ బిజినెస్ చేస్తానని మా 30,000 గంగలో పోసావ్. ఓ, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? ఆ డబ్బు ఏదో విధంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను, దిగులు పడకండి. నీ ప్రాబ్లమే ఇది. ఏదైనా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి. టైలరింగ్ చేయడం, పాటలు పాడడం, వంట చేయడం, మిమిక్రీ చేయడం. నాకు వచ్చినవన్నీ చేస్తున్నాను. నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పుడు మీరెవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. లేదంటే స్పోర్ట్స్ కోటాలో నాకు ఏదో ఒక జాబ్ దొరికింది. లెమన్ అండ్ స్పూన్ రేస్ కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావు. ఇప్పుడేంటి? నేనేమి చేయకూడదు అంతే కదా? సరే, నేను ఇంట్లోనే ఉంటాను. మీరంతా వచ్చినప్పుడు నేను బజ్జీలు వేసేస్తాను. బజ్జీలు సూపర్. ఇంకో 2 ఆ ట్రావెల్ బిజినెస్ క్లోజ్ చేశాను. బోల్డ్ లాస్. కార్లన్నీ బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసేశారు.
నువ్వు ఆ డ్రైవర్స్ అందరికి సెటిల్ చేసి పంపించేసే. ఏమిటిది? విజయ్, ఇంకా ఎంతకాలం ఇలా దీంట్లో ఉంటారు? ఒక సొంతలు కొనుక్కోవచ్చుగా. వీళ్ళిద్దరిని చూడు, ఒకే అపార్ట్మెంట్ లో చెరో ఫ్లాట్ తీసుకున్నారు. త్వరలో ఏదో ఏర్పాటు చేసుకో. చూద్దాం మామయ్య. ఎక్స్క్యూజ్ మీ, మీకరా? ఎస్, బట్ నా పార్కింగ్ స్లాట్ ఉంది సార్. సార్ ఇప్పుడు తీసేస్తాం. నన్ను అడగకుండా పెట్టడం తప్పు కదా. సార్ ఏముంది, కాసేపే కదా. నా పార్కింగ్ లో బైక్ పెట్టుకున్నాను, అంతేకాకుండా మీకు కారే లేదు కదా. నా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు, అందుకని మీ వాషింగ్ మిషన్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టారా? ఐఎమ్ సారీ. సారీ సార్. మామయ్య మీరు బయలుదేరండి. సారీ సార్. హలో, ఎస్, లెట్ ఇట్ బి ద లాస్ట్ టైం. క్లియర్ ఇట్ రైట్. సారీ సార్. నాన్సెన్స్. వస్తాం వసు. బాయ్ సిద్ధు. బాబు మేము లోపలికి వెళ్తున్నాం. ఏంటి విజయ్, ఈ రోజు వాడితో గొడవ? ఏం సార్ ఆయన అంత రూడ్గా మాట్లాడుతున్నాడు? అతను ఎప్పుడూ అంతే, కుంపట్లో బొగ్గులా రగులుతూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరితో గొడవలే. నిన్న కూడా పార్వతీ బామ్మగారింట్లో ఒక చిన్న భజన. ఆ సౌండ్కే కోపం వచ్చి తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంటే పాపం వాళ్ళు భజన్ని మధ్యలోనే ఆపేశారంటే అర్థం చేసుకోండి. పాపం ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఉండడానికి పెళ్ళం కూడా లేదుగా. అతను ఏక్ నిరంజన్ గాడు. ఓ, ఆయన మీలాగేనా? అతన్ని నన్ను కంపేర్ చేసి మాట్లాడుకో. నేను ఒంటరిగా ఉన్నాను, వాడు కాళ్ళు కొంచెం పట్టవా? ఇదిగో వస్తున్నా. సరే, వెళ్లే ముందు మా నాన్నదో చెప్తున్నారే, ఏమన్నారు? ఏముంది, ఎప్పుడు ఉండే గోలే. మీ అక్కయ్య వాళ్ళిద్దరూ ఇల్లు కొన్నారట, త్వరగా మీరు కొనుక్కోండి, సెటిల్ అవ్వండి, ఇదే గోల. నువ్వు చెప్పొచ్చు కదా. మేము అద్దె కడుతున్నాం, వాళ్ళు ఈఎంఐ కడుతున్నారు, పెద్ద తేడా ఏం లేదు, మేము సంతోషంగానే ఉన్నామని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పింది నిజమేగా. వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు, నువ్వే నన్ను చేసుకుని బలయ్యావు. లేదు గోపి, నీ నిజమైన ప్రేమ ముందు నా ఓడిపోయింది గోపి, ఓడిపోయింది. సరేట్రా, పాట పాడదామా? ఓకే. ఏం పాట? మన పాటే. నిన్న రాత్రి యమ్మ కునుకు పట్టలా యమ్మ आवो जिया नारकली అజ్జా అజ్జా మేరీ సఖీ అమ్మాయి అందాలు నీ ఊహలో నిన్న రాత్రి యమ్మ కునుకు పట్టలా. ఏంట్రా గేమ్ ఆడుతున్నావు? స్కూల్ టైం అయిందిరా, పదా. నేనెప్పుడో రెడీ. ఏ లంచ్ మొత్తం తినేయాలి, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ వదిలేదు. పింక్ బాక్స్. నాకు అదేరా ఇష్టం. విజయ్, నేను మధ్యాహ్నం వెళ్ళి కరెంట్ బిల్ కట్టేస్తాను. అది ఆన్లైన్ లో కట్టొచ్చుగా. ఏ ఈ బస్తా తగిలించుకో. రే, టైం అయిందిరా. అన్నిట్లోనూ స్లో, మీ నాన్న లాగే. థ్యాంక్స్ మేడం, బాయ్. బాయ్ బాయ్ మా. రే, స్టెప్స్ దిగి వెళ్తాం, పద. హాయ్ Hi. హాయ్. కాఫీ? Thank you, but we are very tired. Long flight. Gotta sleep and get over the jet lag. బాయ్. To get over the jet lag. రావే భాగ్యలక్ష్మి, కరెక్ట్ గా వచ్చేస్తావు. నీకేంట్లేవే, ఇల్లా వాకిలా వారం వచ్చి తిట్టిపోయేదాన్రా అక్కెలా. అవును, నువ్వు ఇంత ఎగురుతుంటావే, నీకు జెట్లాగ్ లాంటిది ఏమి ఉండదా ఏంటే? కర్ర
నేను ఈ రోజు బయటికి వెళ్తున్నాను కరెంటు బిల్ కట్టడానికి. బాపుకు చెప్తే ఆన్లైన్లో కట్టమన్నాడు. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడే కదా నేను ఇస్త్రీ చీర కట్టుకుని బయటికి వెళ్ళగలను. కరెక్టే కదా? సరే, నేను బయలుదేరుతాను. బాయ్ బాగు. ఏయ్, నువ్వు ఇంకా మారలేదా? లోకం ఎక్కడికో పోతోంది, నువ్వు ఇంకా సోషలిజం కమ్యూనిజం అంటున్నావు. ఇలా చూడు, మార్పు ఒకటే మారింది, మిగతావన్నీ మారతాయి. ఈ మాటే ప్రతిరోజు చెప్తున్నావు. నీ పరిస్థితి ఏమైనా మారిందా? అదే ఇల్లు, అదే డొక్కు సైకిల్. ఇలా చూడు, నీ భార్యకి నీ ఆధార్ కార్డ్ ని లింక్ చేస్తేనే బిడ్డ నీకు అనగలవు. అలా చట్టం రాబోతోంది. నీలాగే ఎంతో మంది దీని మీద ఫైట్ చేస్తున్నారు. అందులో నువ్వెంత? ఒక్కటి తెలుసుకో, నేను ఏ ఆయుధం తీసుకోవాలో నా శత్రువే నిర్ణయిస్తున్నాడు. అంటే అది కూడా నీ చేతిలో లేదా? ఏంటిదా ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేది చంపి పారేస్తా. పని చేయకుండా ఏం చేస్తున్నారయ్యా? పోండియా, వెళ్ళి పని చూసుకోండి. చచ్చ, నా వల్ల కాదు. బయట ఏం జరుగుతుందో తెలుసా? స్కూల్ పిల్లల్లా రోజు రకరకాల గొడవలు. మీరు ఏదైనా పట్టించుకుంటున్నారా? మీరు ఈ పేపర్ చదివేలోపు సాయంత్రం అవుతుంది. ఇంటికి వెళ్ళి తెల్లారి పేపర్తో మళ్ళీ వస్తారు. ఆఫీస్కి రాగానే గంట కొట్టడం మొదలు పెడతారు. మీ గంట చప్పుడికి ఆయనకి చెవుడే వచ్చేసింది. మీతో చచ్చిపోతున్నాను. నన్ను వదిలేండి, నాకంటే బెటర్గా ఒకరిని చూస్తాను. బటర్ నాన్ వద్దు, కార్డ్ రైస్ చాలు. ఓ, దీన్ని చెవిలో పెట్టుకోండి. మరీ ఊపకండి సార్, ఊడిపోతుంది. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది షో. నేను మీ ఆర్జే అంజలిని మాట్లాడుతున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ డే. ఈ రోజు వరల్డ్ టూరిజం డే. ముఖ్యంగా ఈ స్పెషల్ డే సెలబ్రేషన్ గా మీకు ఒక చిన్న కాంటెస్ట్. మనందరం టూర్ కి వెళ్ళడానికి బాగా ఇష్టపడతాం. అలా మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్రదేశం ఏది, ఎందుకు? మీరు చేయాల్సింది ఇంతేనండి. వెంటనే మీ ఫోన్ తీసుకోండి. 8687556611 అనే నెంబర్ కి కాల్ చేయండి. బెస్ట్ ఆన్సర్ కి చక్కని గిఫ్ట్ కూడా ఉంది. మన కాంటెస్ట్ కి ఫస్ట్ కాలర్. హలో హలో, వెల్కమ్ టు ది షో. మీ గురించి ముందు చెప్పండి. నా పేరు వసుంధర విజయబాబు అండి. కొత్తపేట నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే వసుంధర గారు, మీరేం చేస్తుంటారు? నేను ఒక హౌస్ వైఫ్ ని. చెప్పండి వసుంధర, ఇంతవరకు మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్లేస్ తర్వాత ఇంకో విషయం, అక్కడ ఆవిడ నుంచినప్పుడు తనకు తెలియకుండానే తన మనసు ఒక పాట వినిపించిందంట. ఆ పాట నా కోసం వేస్తారా? విత్ ప్లెజర్. ఏ పాట? సువ్వి సువ్వి సువ్వాలమ్మ. వసుంధర, ఈ ఉదయాన్ని అందంగా మార్చిన మీకోసం ఇదిగో మీరు కోరిన పాట. ఏమైంది? పదండమ్మా, మీరు హౌస్ వైఫేగా? మేడం, హరిద్వార్ ఎక్కడుంది? ఎర్రగడ్డ పక్కనుంది. హౌస్ హస్బెండ్. ఏమిటయ్యా, ఇన్నేళ్లుగా మీ కొట్లోనే కదా సరుకులన్నీ కొంటున్నావు. డోర్ డెలివరీ అడిగితే కుదరదంటున్నావేంటి? ఏం చేయమంటారు, కుర్రాడు బిజీగా ఉన్నాడు. మీరే చూడండి. ఎవరు వీడా? చూశాను. కాదండి, ఈవిడ ఫోన్ చేసినప్పుడు కుర్రాడు బిజీగా ఉన్నాడు అన్నాను. ఇంకోటి తెలుసా మీకు, 500 తక్కువ సరుకులు కొంటే గనక డోర్ డెలివరీ ఇవ్వం. ఏదో మోకాళ్ళు నొప్పులని అడిగాను. నాకు కూడా మోకాళ్ళు నొప్పులే. 8 ఏళ్ళుగా నూనె రాసుకుంటూ నుంచులాగా కూర్చున్నాను. ఏం చేయమంటారు? పట్టుకోండి, ఇదిగో బిల్ తీసుకోండి. వసు, నేను వస్తానమ్మా. సరేమ్మా, అది తీయండి. తీస్తాను. హలో, చెప్పండి మేడం. రెడ్ బ్లూ మేడం? అబ్బాస్ రెడ్ కలర్ ప్యాంట్ తో వస్తే ఫ్లోర్ క్లీన్ చేయడానికి, బ్లూ ప్యాంట్ అయితే మిగతా వాటికి. వెంటనే వెంటనే ఫోర్సే కదా మేడం. ఓకే ఓకే. మీరే తీసుకెళ్తారా లేక అబ్బాస్ చేతికిచ్చి పంపిస్తారా? లేదు మేడం, రూపా మేడం కి జ్వరం అట, అందుకే. తెలుసు, ఉదయం పార్లర్కి వెళ్తున్నారు, అప్పుడు చెప్పారు. చూసారా, ఒకప్పుడు పెళ్లికే బ్యూటీ పార్లర్కి వెళ్ళేవారు, ఇప్పుడు జ్వరానికి కూడా పార్లర్కి వెళ్తున్నారు. ఏం డెవలప్మెంట్, ఏం డెవలప్మెంట్. జిఎస్టీ వచ్చింది, నా బండి తీసింది. తీసుకోండి. వద్దు, ప్లాస్టిక్ హానికరం. థ్యాంక్స్ మేడం.